Hi students, welcome to Unacademy. Unacademy की स्वागतम. JW తెలుగు లైవ్ డైలీ డాట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకు ముందు వీడియోస్ కూడా చూసారు. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో బాగా ఫేమస్, ఇప్పుడు తెలుగులో కూడా దీన్ని ఫేమస్ చేద్దాం. సో ఎలాగైతే వాళ్ళు చేశారో అలాగే మనం చేద్దాం తెలుగులో, బట్ ఇన్ఫాక్ట్ అంతకంటే ఎక్కువ చేద్దాం, ఎందుకంటే మనం డెప్త్ బాగా వెళ్తాం కాబట్టి. సో ఇంతకుముందు 3 లెక్చర్స్ చేశాను వన్ డైమెన్షన్ మోషన్ లో. ఒకటేమో మోషన్ అండర్ గ్రావిటీ, రెండోది హారిజాంటల్ మోషన్ పార్ట్ 1, తర్వాత హారిజాంటల్ మోషన్ పార్ట్ 2 అండ్ హారిజాంటల్ మోషన్ పార్ట్ 3 ఇది. సో ఇది 4th లెక్చర్. ముందు 3 లెక్చర్స్ కూడా చూడండి, ఒక ఆర్డర్ లో ఉంటుంది అని అర్థమవుతాయి. సో ఈ లెక్చర్ లో మెయిన్ గా నేను దేని మీద స్ట్రెస్ చేశానంటే గ్రాఫ్స్. సో వన్ డైమెన్షన్ మోషన్ లో అప్పుడప్పుడు చాలా సార్లు గ్రాఫ్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ గ్రాఫ్స్ ఎలా, అసలు గ్రాఫ్ ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి, అందులోంచి ఆన్సర్ ఎలా చేయాలి, అలాంటివన్నీ చూద్దాం ఈరోజు. సో దిస్ ఇస్ వెల్కమ్ టు 4th లెక్చర్. అండ్ నా గురించి తెలియని వాళ్ళకి, నేను సయ్యద్ సమీర్ పాషా, ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్ ఇన్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ JEE అండ్ ఆల్సో నీట్. సో ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ MJ. అండ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మ్యాథ్స్ బాగా యూజ్ చేసుకుంటూ ఫిజిక్స్ చేద్దాం మనం. ఎందుకంటే ఫిజిక్స్ అర్థం కావాలంటే మ్యాథ్స్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఎలాగ మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందంటే అదొక లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. అలాగే ఫిజిక్స్ అర్థం కావాలంటే మ్యాథ్స్ ఒక లాంగ్వేజ్ అనమాట. సో మ్యాథ్స్ ఎవరైతే బేసిక్ మ్యాథ్స్, ఎక్కువ డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బేసిక్ మ్యాథ్స్ ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళకి ప్రతిదీ ఈజీ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఐ బీన్ టీచింగ్ 8 years నుంచి, పాస్ట్ 8 years నుంచి టీచ్ చేస్తున్నాను. So different colleges in మన Telugu states mainly. So that's the experience I have. So this is about me, JW Telugu live daily with Samir. And మన టెలిగ్రామ్ ఛానల్ అదేంటంటే, ఎలాగైతే మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు ఫోన్ లో, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా టెలిగ్రామ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ లో ఏంటంటే లైవ్ డైలీ డాట్ మీ ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ మీరు ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. అందులో ఏంటంటే యూ కెన్ చాట్ విత్ ది ఎడ్యుకేటర్స్. మా దగ్గర ఉన్న ఎడ్యుకేటర్స్ ఇంక్లూడింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్స్ పోజ్ చేయొచ్చు. అక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కి మేము ఆన్సర్స్ ఇస్తాం అన్నమాట. సో దట్ ఈస్ హౌ టెలిగ్రామ్ ఛానల్ వర్క్స్. సో మీరు క్లాస్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంది, మధ్యలో అర్థం కాలేదు, క్వశ్చన్స్ కావాలి, దానికి ఆన్సర్ కావాలంటే యూ కెన్ యూజ్ అవర్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్. సో దట్స్ అవర్ అన్అకాడమీ ఛానల్. అండ్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళారు, లేదా 11th స్టాండర్డ్ అయిపోయి 12th స్టాండర్డ్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఈ 12 month కోర్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2500 per month. ఇట్స్ లైక్ లెస్ దాన్ ట్యూషన్ ఫీ. ఇప్పుడే 10th అయిపోయి 11th 12th రెండు కావాలనుకున్న వాళ్ళకి 24 months కంప్లీట్ కోర్స్ ఉంటుంది. అది పర్ మంత్ 1500 వరకు అవుతుంది. సో ఇంకా నా కోడ్ సయ్యద్ S10, సయ్యద్ నా పేరు S10. సో 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే ఫైనల్ గా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తారో వాళ్ళకి 27,000 లో కంప్లీట్ ప్యాకేజ్ వస్తుంది. అదే 10th అయిపోయి ఫస్ట్ ఇయర్కి వస్తారో వాళ్ళకి 2 years ప్యాకేజ్ మొత్తం కలిపి ఎంతలో వస్తుందంటే 32,400. బెటర్ వాళ్ళు అది చేసుకుంటే లైవ్ డైలీ క్లాసెస్ వినొచ్చు, అసైన్మెంట్స్, వర్క్ షీట్స్, క్విజ్ ఎక్సెట్రా అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. So that's how you have to do. So you can subscribe here and don't forget to use my code Sayyad S10. Okay na? And ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ ఇవే September 10 వరకే ఉంటాయి. September 10 తర్వాత మళ్ళీ దేర్ ఇస్ పాసిబుల్ హైక్. సో బెటర్ September 10 కంటే ముందే మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూ విల్ బి ఇన్ ప్రాఫిట్ అన్నమాట, లేకపోతే కొంచెం లాస్ అవ్వచ్చు. సో అదే ఆగుదాం చూద్దాం తర్వాత ఏముంది. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్. సో ఎస్ సయ్యద్ S10 యూజ్ చేస్తే మీకు ఫైనల్ గా 32,400 అండ్ 27,000 ఫర్ దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్, అండ్ దట్ ఇస్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఒకే సంవత్సరం అయితే 27,000 అవుతుంది. హౌఎవర్ ఇట్ ఈస్ లెస్ టు కంపేర్ టు కాలేజ్ ఫీస్. అండ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్, దెర్ ఈస్ హైక్ సూన్. 11th స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ అంటే 10th అయిపోయి 11th వచ్చిన వాళ్ళు, price hike is coming up. So September 10th వరకే ఉంటుంది. So before September 10th, if you use code Sayyad S10, you will get 10% off. Hurry up, get subscription today. Don't forget, first open చేయండి, క్లాస్ వినగానే ఫస్ట్ ఓపెన్ చేయండి. సో క్లాస్ విన్న తర్వాత ఎందుకు చేయాలో నేను చూపిస్తాను. లెట్స్ బిగిన్ విత్ అవర్ క్లాస్. అవర్ క్లాస్ ఈజ్
అబౌట్ గ్రాఫ్స్ ఇన్ కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ లో ఉన్న గ్రాఫ్స్ గురించి మాట్లాడదాం. సో నేను చెప్పాను ఏంటంటే గ్రాఫ్ స్పీక్స్ ఎ లాట్ దాన్ డేటా. ఒక డేటా ఇచ్చిన దాంట్లో కన్నా మనం గ్రాఫికల్ మెథడ్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే గ్రాఫ్ లో ఉన్న విషయాలు చాలా ఎక్కువ, అంటే ఆ గ్రాఫ్ చూడగానే అలా జరిగిందని చెప్పవచ్చు అనమాట. సో గ్రాఫ్ స్పీక్స్ ఎ లాట్. సో మనం 10 విషయాలు మాట్లాడే కన్నా ఒక చిన్న రాసేస్తే ఎలా అయిపోతుందో అలాగే గ్రాఫ్ అనమాట. సో ద మోషన్ ఆఫ్ ద పార్టికల్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యూజింగ్ గ్రాఫ్. సో గ్రాఫ్ యూజ్ చేసి మనం మోషన్ కనుక్కోవచ్చు. బేసికల్ గా గ్రాఫ్ డ్రా చేయాలంటే టూ ఎంటిటీస్ తీసుకుంటాం మనం. ఒకటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ టైం కావచ్చు, వెలాసిటీ టైం కావచ్చు, యాక్సలరేషన్ టైం కావచ్చు, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ కావచ్చు, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్, అంటే ఏ రెండు అయినా తీసుకొని గ్రాఫ్ లో రెండే ఉంటాయి. అంటే ఒకదాన్ని హౌ వన్ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ది అదర్, అంటే ఒకదానితో పోలిస్తే ఇంకోటి ఎలా చేంజ్ అవుతుంది, అదే గ్రాఫ్ అనమాట. సో దట్ ఈస్ వాట్. సో వాడు ఏం చేస్తాడంటే ఎస్టీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు వి కనుక్కోవడం, విటి గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఎస్ కనుక్కోవడం, ఇవన్నీ ఎలా చేయాలి మ్యాథమెటికల్ గా, అది మనం ఈ క్లాస్ లో చూద్దాం. సో మ్యాథమెటికల్ గా అప్రోచ్ అయ్యేటప్పుడు జస్ట్ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఈ గ్రాఫ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి హౌ టు ఫైండ్ ద స్లోప్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్. ఏదో కర్వ్ ఇచ్చాడు ర్యాండమ్ ఇచ్చేసి ఫైండ్ ఆఫ్ స్లోప్ ఎట్ దిస్ పాయింట్, స్లోప్ ఎట్ దిస్ పాయింట్, స్లోప్ ఎట్ దిస్ పాయింట్ అంటాడు. అలా స్లోప్ ఫైండ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, ఆ స్లోప్ ఏంటి చేస్తుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏరియా అండర్ ద గ్రాఫ్. ఫస్ట్ స్లోప్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి క్లియర్ గా చూసిన తర్వాత అప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను ఇంకా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇది వస్తే ఎలా చేయాలి, అది వస్తే ఎలా చేయాలి. ఇంతకంటే ముందు, దీనికంటే ముందు క్లాస్ లో వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ వీటన్నిటికి రిలేషన్ రాస్తాం మనం. ఆ రిలేషన్ గుర్తుంటేనే ఈజీగా చేయొచ్చు. సో ఎవరైతే ఫస్ట్ ఆ క్లాస్ చూడలేదో వెంటనే ఆ క్లాస్ చూసేసి మళ్ళీ ఈ క్లాస్ లోకి వచ్చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ఆర్డర్ లో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తే కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. ఇప్పుడు స్లోప్ ఎలా కనుక్కోవాలనే పాయింట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సపోజ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నది ఒక కర్వ్ అన్నమాట. అది ఏదైనా కర్వ్ కావచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకో, పారాబోలా. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలాలో సమ్ ఒక పాయింట్ ఉంది. సపోజ్ 2,4 అనే ఒక పాయింట్ ఉంది అనుకో. 2,4 అనే పాయింట్ దగ్గర స్లోప్ కావాలి. ఎలా కనుక్కోవాలి చూడు, సింపుల్ గా. Tangent at a given point touches the curve at that point only. సో ఈ పాయింట్ ని టచ్ అవుతూ నువ్వు ఏం చేసావంటే ఒక టాంజెంట్ డ్రా చేసావు. ఆ టాంజెంట్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ థీటా అయినప్పుడు టాంజెంట్ ఆఫ్ దట్ యాంగిల్ tan థీటా ఏమవుతుందంటే స్లోప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏ పాయింట్ దగ్గరైనా స్లోప్ కావాలంటే వాట్ యూ హ్యావ్ టు డ్రా, యూ హ్యావ్ టు డ్రా టాంజెంట్. టాంజెంట్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ which touches only that particular point. So tangents at a given point touches only the curve at that particular point. అది మనకి బాగా గుర్తుండాలి. టాంజెంట్ అంటే ఈ రెండు పాయింట్స్ నుంచి వెళ్ళేది టాంజెంట్ కాదు, దానికి కార్డ్ అంటారు. టాంజెంట్ కి కార్డ్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఇస్ టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్. సో tan θ అంటే స్లోప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ θ ఈక్వల్ టు 30 degrees ఇచ్చాడు, ఇచ్చేసి స్లోప్ కనుక్కోమన్నాడు. సింపుల్ గా మనం ఏం చేయాలి, సింపుల్ గా వాట్ యూ హావ్ టు డు ఇస్ tan 30 degrees is slope. దాన్ని m అని కూడా రాస్తారు. సో m is equal to tan 30 ఎంత అంటే 1/√3. సో స్లోప్ ఎంత 1/√3. సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్. tan θ is nothing but the slope. θ అంటే the angle made by that tangent with x axis. Now slope at a point on the curve is m is equal to tan θ. దీన్ని ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు అంటే dy/dx. ఇప్పుడు ఆ లైన్ బదులు dy/dx రాసినా కూడా టాంజెంట్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు, దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. y ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందంటే dy వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ని డెరివేటివ్ చేస్తే 2x into dx. y కి డెరివేటివ్ dy, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x into dx. అప్పుడు ఇందులో నుంచి dy/dx ఏమవుతుందంటే dy/dx is simply 2x. సో ఎక్కడ కావాలి 2,4. సో ఈ పాయింట్ లో ఏం చేద్దాం మనం, 2,4 దగ్గర కావాలి కాబట్టి dy/dx 2x కాబట్టి స్లోప్ ఏమవుతుందంటే 2 into x అంటే 2. సో ఇట్ బికమ్స్ 4. సో ద స్లోప్ ఇస్ నథింగ్ బట్ 4. అలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. సో దట్స్ tan θ స్లోప్. సో ఇప్పుడు ఈ స్లోప్ ఎందుకు ఇలా యూజ్ చేయాలో ఒకసారి చూడండి. సపోజ్ మీ దగ్గర ఒక గ్రాఫ్ ఉంది, అదేంటంటే x కి t కి గ్రాఫ్ ఉంది. ఇప్పుడు ఇది y కి x కి గ్రాఫ్ కదా, y కి x కి మధ్యలో గ్రాఫ్ ఉన్నప్పుడు dy/dx చేస్తే ఏమొచ్చింది, స్లోప్ వచ్చింది.
ఎలాగైతే y కి x కి గ్రాఫ్ ఉన్నప్పుడు dy by dx చేస్తే స్లోప్ వచ్చిందో అలాగే డిస్ప్లేస్మెంట్ టైం అంటే x t కి గ్రాఫ్ ఉన్నప్పుడు dx by dt చేస్తే వెలాసిటీ వస్తుంది కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్ వెలాసిటీ. ఎందుకని వెలాసిటీ v is equal to ఇదే సేమ్ ఫార్మ్ లో ఉంది కదా y x y ప్లేస్ లో ఎవరు ఉన్నారు x అంటే డిస్ప్లేస్మెంట్, x ప్లేస్ లో ఎవరు ఉన్నారు t అంటే x యాక్సిస్ లో t ఉండి y యాక్సిస్ లో x ఉంటే అప్పుడు అంటే డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ కి స్లోప్ కనుక్కుంటే వెలాసిటీ వస్తుంది అన్నమాట. అదే వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ కనుక్కుంటే యాక్సెలరేషన్ వస్తుంది. ఎందుకని యాక్సెలరేషన్ a is equal to dv by dt కదా. సో ఇదే ఫామ్ లో ఉంది. y ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే v అండ్ t ప్లేస్ లో మళ్ళీ x ప్లేస్ లో t ఉన్నాడు కాబట్టి dv by dt. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ అండ్ స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యాక్సెలరేషన్. సో యాక్సెలరేషన్ కావాలంటే వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ చూస్తే సరిపోతుంది, వెలాసిటీ కావాలంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో స్లోప్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? సో లెట్స్ మూవ్ అహెడ్. ఏరియా ఇప్పుడు దాకా మనం ఏం చేసాం అంటే స్లోప్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు ఏరియా ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి. సో ఓకే, ఈ కర్వ్ ఉంది, ఇందాక తీసుకున్న కర్వ్ లాగా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఒక y is equal to x square. మీ ఇష్టం ఏదైనా కర్వ్ అనుకోవచ్చు. కర్వ్ ఈ పర్టికులర్ పాయింట్ ని జూమ్ చేసి ఒక టాంజెంట్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఎంత విడ్త్ అయితే ఉందో దాని కింద ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలంటే అక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. మనం పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఏమైందంటే ఇలా ఫిగర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఈ ఫిగర్ ని బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఫిగర్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో హియర్ పాయింట్ x, y కొంచెం ముందుకెళ్తే dx అవుతుంది. అంటే x, y అనే పాయింట్ ఆరిజిన్ నుంచి x డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ కొంత విడ్త్ ఎంత అంటే dx. మరి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే y. ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ లా కనబడుతుందా మీకు? ఆ చిన్న ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేసాను చూడండి. ఇది dx, ఇది dy. సో వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ dx ఇంటూ dy. dx అంటేనే చాలా చిన్నది, అంటే 0.001, అది dx అనుకోవచ్చు. dy కూడా 0.001 అనుకో. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇంకా చిన్నగా అయిపోతుంది, 0.00001. అంటే ఇట్ ఇస్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. dx dy అయినా dx స్క్వేర్ అయినా 0నే, dy స్క్వేర్ అయినా 0. సో ఇవన్నీ ఏంటంటే 0. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఈ రెక్టాంగిల్ ఏరియా. ఈ రెక్టాంగిల్ ఏరియాని ఎలా అనుకుంటాం మనం? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దీని లెంత్ ఎంత అంటే y, బ్రెడ్త్ ఎంత అంటే dx. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? dA is y dx. సో అలాగే మొత్తం ఏరియా కావాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏరియా కావాలంటే ఏం చేస్తావు? ఆ కర్వ్ నుంచి ఇంటిగ్రేట్ చేస్తూ వస్తావు అన్నమాట. సో ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ dA is equal to length into breadth y dx is only considered. ఎందుకంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి. So therefore area under curve y is equal to f of x from points x1 to x2 is దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dA అంటే a అవుతుంది. ఇక మిగిలింది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx and the limits are from x1 to x2. అంటే ఎక్కడ నుంచి కావాలంటే ఎక్కడ నుంచి. సపోజ్ ఈ పాయింట్ x1 అనుకో, ఇక్కడ x1 ఉంది, ఇక్కడ ఏదో ర్యాండమ్ పాయింట్ x2 ఉంది. ఈ మొత్తం ఏరియా కావాలి. సో దిస్ ఇస్ x2. ఈ మొత్తం ఏరియా కావాలంటే నీకు ఎక్కడ నుంచి ఎక్కడ కావాలంటే ఆ పాయింట్ లో ఏరియా అండర్ దట్ కర్వ్ కనుక్కోవచ్చు. ఈజీ, ఇదంతా ఏరియా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో లెట్ మీ ఎరేజ్ దిస్, కొంచెం క్లారిఫికేషన్ ఉంటుంది. ఎస్, సో ఇన్ దట్ వే యూ కెన్ ఫైండ్ ది ఏరియా అండర్ ద కర్వ్. సో ఇప్పుడు ఏరియా స్లోప్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో స్లోప్ కనుక్కోవాలంటే dy by dx, ఏరియా కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ y dx. ఇవి మన దగ్గర ఉన్న ఫార్ములాస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నేను ఏమన్నాను? స్లోప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. డిస్ప్లేస్మెంట్ కి టైం కి స్లోప్ కనుక్కుంటే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీ టైం కి స్లోప్ కనుక్కుంటే యాక్సెలరేషన్ వస్తుంది. మరి అలాగే ఏరియా ఎందులో వస్తుంది చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ హావ్ షోన్ యు దట్ మనకి dx is equal to v dt రాయొచ్చు. ఇట్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x అవుతుంది. సో ఇంటిగ్రల్ v dt అంటే v కి మరియు t కి ఏరియా కనుక్కుంటే ఏమొస్తుంది? x వస్తుంది. ఎలాగైతే ఇక్కడ ఏరియా మనకి ఏమొచ్చింది? ఏరియా a is equal to y కి dx కి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? v కి t కి. సో v కి t కి ఏరియా కనుక్కుంటే ఏమొస్తుందన్న? డిస్ప్లేస్మెంట్. సో ఒక గ్రాఫ్ ఇచ్చి
డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చాడు, అదే రాసాము, ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఏరియా కనుక్కుంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అలాగే సిమిలర్ అదే ఫార్ములాని కొంచెం తిప్పి రాస్తే, సో ఏడిటి అంటే యాక్సలరేషన్ టైం కి ఏరియా కనుక్కుంటే ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో ఏరియా అండర్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్ 4 ఒకసారి చెప్తాను చూడండి. డిస్ప్లేస్మెంట్ కి టైం కి స్లోప్ కనుక్కుంటే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీ టైం కి స్లోప్ కనుక్కుంటే యాక్సలరేషన్ వస్తుంది. అదే వెలాసిటీ టైం కి ఏరియా కనుక్కుంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, యాక్సలరేషన్ టైం కి ఏరియా కనుక్కుంటే వెలాసిటీ వస్తుంది. సింపుల్ గా ఈ ఫార్ములా చూస్తే వచ్చేస్తుంది, అది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి, దాని గ్రాఫ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఎగ్జాంపుల్ చూసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సో గ్రాఫ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్. యూనిఫామ్ మోషన్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎస్ టి, ఇది స్ట్రైట్ లైన్ లా ఉందా లేదా? ఎంతో కొంత ఇక్కడ యాంగిల్ కూడా ఉంటుంది, ఆ యాంగిల్ మనకు తెలియదు. సో ఇట్ లుక్స్ లైక్ ఎ స్ట్రైట్ లైన్. So it is looking like a straight line. So straight line always will be in the form y equal to mx. నేను స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటో మనకు తెలిస్తే అది ఆ ఫామ్ లో రాయాలి. ఇప్పుడు y ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే s. s is equal to ఈ స్లోప్ ఎంతో కొంత కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్ ఎంతో మనకు తెలియదు, c అనుకుందాం. ఇక్కడ x ప్లేస్ లో t. సో s is equal to ct. s is equal to ct. అర్థమవుతుందా? దీని స్లోప్ కనుక్కోవాలంటే ఏమవుతుంది, ఎంఏ కదా. ఎవరు ఇక్కడ సి, అది వెలాసిటీ అవుతుందా లేదా? స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇస్ వెలాసిటీ. అంటే అక్కడ v రాసుకోవచ్చా? సింపుల్ గా s is equal to vt లేదా ut. s is equal to ut plus half at square తో కంపేర్ చేస్తే a 0 కదా, యాక్సలరేషన్ 0 అంటే ఏమవుతుంది, అది యూనిఫామ్ మోషన్ అవుతుంది. సో అలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్సలరేషన్ 0 అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఏమవుతుందంటే t ఈక్వల్ టు 0, ఇక్కడే v కూడా 0 ఈ పాయింట్ లో వస్తుంది. కానీ యాక్చువల్లీ ఈ పాయింట్ లో v ఎంత ఉందన్నమాట, ఎంతో కొంత వాల్యూ ఉంది, v is equal to v0 అనుకో. సో టైం ఎంత ఇంక్రీజ్ అయినా సరే ఆ v వాల్యూ మారట్లేదు, అంటే v కాన్స్టెంట్ ఉందనేది అర్థం. సో కాన్స్టెంట్ యూనిఫామ్ మోషన్ కి ఈ రెండు గ్రాఫ్స్ అన్నమాట. ఏంటి, st గ్రాఫ్ అయితే స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది పాసింగ్ త్రూ ఆరిజిన్, అదే vt గ్రాఫ్ అయితే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు దీని స్లోప్ కనుక్కుంటే 0 అవుతుంది, దీని ఏరియా కనుక్కున్నాం అనుకో ఇంకోటి వస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే? సో దిస్ ఈజ్ యూనిఫామ్ మోషన్. ఇంకో టైప్ చూద్దాం, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే మీకు తెలుసు యాక్సలరేషన్ ఉందని. సో u is equal to 0 కాబట్టి ఇక్కడ s equal to ut plus half at square యూస్ చేసేద్దాం. s equal to ut plus half at square. u 0 అయిపోయింది కాబట్టి ఈ పార్ట్ 0 అయిపోతే s is equal to ఏమవుతుంది, half a t square. ఇవన్నీ కాన్స్టెంట్ కదా. సో s is equal to some constant into t square. ఇది ఎలా ఉంది, y is equal to m into some x square. మరి ఇది y equal to m into x square, ఇక్కడ పవర్ 2 ఉండి ఇక్కడ పవర్ 1 ఉంటే దాన్ని పారాబోలా అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఈ షేప్ ఏదైతే ఉందో ఇది కూడా ఏ షేప్ అన్నమాట, ఇది పారాబోలిక్ షేప్. So this is the graph between s and t. So s and t కి మధ్యలో గ్రాఫ్ ఎలా వచ్చిందంటే పారాబోలిక్ షేప్ లో వచ్చింది. అదే vt. సో ఎలా రాస్తాం మనం, v equal to, you will write v equal to u plus at. So if you write v equal to u plus at, u 0 కదా, u 0 అయినప్పుడు సింపుల్ గా ఏమవుతుంది, v is equal to at ఉంటుంది. ఇది ఎలా ఉంది, y is equal to mx కదా, m అంటే కాన్స్టెంట్, ఇక్కడ ఇది కూడా కాన్స్టెంట్. సో అలా కంపేర్ చేసినప్పుడు ఇది y equal to mx అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇక్కడ ఏంటంటే పారాబోలా. సో ఈక్వేషన్స్ నుంచి కూడా గ్రాఫ్ డ్రా చేయొచ్చు, అదే గ్రాఫ్ నుంచి ఈక్వేషన్స్ కూడా రాయొచ్చు. సో మనం ఎప్పుడైతే గ్రాఫ్ లో నుంచి ఈక్వేషన్స్ నుంచి గ్రాఫ్ రాయడంలో సక్సెస్ఫుల్ అవుతామో అప్పుడు ఆ గ్రాఫ్స్ ఆన్సర్ ఈజీగా వస్తుంది. అందుకే ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ టైం ఇందాక కేసు ఈ కేసు సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ కాదనమాట. సో ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఉంటే s is equal to ఏమవుతుందంటే ut plus half a t square. సో u is equal to u0, అక్కడ u0 వాల్యూ రాయాలి. ఇప్పుడు this will become s is equal to u0 t plus
half a t square. So s ఇప్పుడు ఇక్కడ ఏముంది t equal to 0 అయినప్పుడు s కూడా ఎంతో కొంత వాల్యూ ఉంది. So equation turns out that this is s is equal to some s naught అలా రాసుకోవచ్చు అన్నమాట. So let me write that. Yes. So we can write that s naught plus ఇప్పుడు ఈసారి ఈ ఈక్వేషన్ ఎలా రాస్తారు ఏంటి అంటే సింపుల్ గా t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయను. t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ 0 అయిపోతుంది, ఈ పార్ట్ 0 అయిపోతుంది. s ఈక్వల్ టు ఏం రావాలి, s నాట్. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, s నాట్. అలా s నాట్ తో స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఇక్కడ s ఉంటే ఇక్కడ t కి పవర్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సో ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంటే అది పారాబోలిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే v is equal to u naught plus at. సపోజ్ నువ్వు t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, v ఈక్వల్ టు u naught అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాము, ఇక్కడ u naught నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది విత్ టైం. అంటే ఇక్కడ యాక్సెలరేషన్ గ్రేటర్ దాన్ 0 అన్నమాట. సో అలాంటివి కూడా కంక్లూజన్స్ మనం గ్రాఫ్ నుంచి చేయొచ్చు. సో ఓకేనా అనేది రైట్. సో యూనిఫామ్లీ రిటార్డెడ్ మోషన్. యూనిఫామ్లీ రిటార్డెడ్ మోషన్ అంటే ఇందాక మోషనే, కాకపోతే ఇందాకంటే సేమ్ ఈక్వేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. ఇప్పుడు v is equal to u అంటే u naught, యాక్సెలరేషన్ నెగటివ్ కాబట్టి మైనస్ at అవుతుంది. సో యాక్సెలరేషన్ నెగటివ్ అయినప్పుడు ఆ లైన్ కాస్త కిందికి పడిపోతుంది అన్నమాట. సో v ఈక్వల్ టు u naught plus at. ఇప్పుడు v ప్లస్ లో ఎవరు ఉన్నారంటే y యాక్సిస్ is equal to u naught minus a ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ x యాక్సిస్. సో ఇది y is equal to ఇది మైనస్ cx ప్లస్ u naught కదా, అంటే y is equal to మైనస్ mx కదా. ఇది నెగటివ్ స్లోప్ ఉండాలి. నెగటివ్ స్లోప్ ఉండాలంటే θ 190 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హారిజాంటల్ తో మెజర్ చేసినప్పుడు θ గ్రేటర్ దాన్ 90 ఉందా లేదా, గ్రేటర్ దాన్ 90 అంటే tan నెగటివ్ అవుతుంది, అంటే స్లోప్ కూడా నెగటివ్ అవుతుంది. స్లోప్ ఇది కాదు నాన్న, దిస్ ఈజ్ నాట్ స్లోప్. ఇక్కడ నుండి θ తీసుకుంది, ఇక్కడ పాజిటివ్ x యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే వెళ్ళాలి. ఆ యాంగిల్ యొక్క tan నే స్లోప్ లా కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే s is equal to ఇందాకట్లాగా ut minus half at square. సో పారాబోలిక్ ఈక్వేషన్ రివర్స్ అయిపోతుంది కాబట్టి ఇందాక వచ్చిన దానికి రివర్స్ ఇలా అయ్యి ఇలా వస్తుంది అన్నమాట పారాబోలిక్ ఈక్వేషన్. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పుడు ఇదే ఇప్పుడు స్లోప్స్ గురించి మనం ఇప్పుడు అన్ని తెలుసుకున్నాం. యూనిఫామ్లీ యాక్సెలరేటర్ అయితే ఏంటి, యూనిఫామ్ రిటార్డేషన్ అయితే ఏంటి, యూనిఫామ్లీ యాక్సెలరేషన్ లో రెండు కేసులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత యూనిఫామ్ మోషన్స్. ఇవన్నీ మనకు గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి మైండ్ లో పెట్టుకుంటూ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో లెట్స్ బిగిన్ సాల్వింగ్ దీస్. ఎస్, క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకుందాం. గ్రాఫ్ ఎలాగో ఇస్తాడు లేదా గ్రాఫ్ అడుగుతాడు. సో మన ఇచ్చిన దాంట్లో గ్రాఫ్ ఇచ్చాడు. The bus accelerates from rest at a constant rate alpha for some time, after which it decelerates at constant rate beta to come to rest. If the total time is t, then evaluate the following. First time ఏంటంటే ఒక బస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది అనుకుంది. కొంచెం టైం వరకు యాక్సెలరేట్ ఆల్ఫా, తర్వాత డిసెలరేట్ కాబట్టి మైనస్ బీటా. ఈ టైం t1 అనుకో, ఈ టైం t2 అనుకో. ఇక్కడ రెస్ట్ లో వచ్చేసింది, ఫైనల్ వెలాసిటీ 0. ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నమాట. అలా అయినప్పుడు మాక్సిమం వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చూడగానే అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ నుంచి వెలాసిటీ 0 ఉన్నప్పుడు పెరిగి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఈ పాయింట్ లో వెలాసిటీ ఏమవుతుందంటే మాక్సిమం అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ రిటార్డేషన్ కాబట్టి తగ్గి 0 అయిపోతుంది. సో అది ఈ గ్రాఫ్ అన్నమాట. సో మనతో మాక్సిమం వెలాసిటీ కావాలన్నది కాబట్టి చూద్దాం మనం. సో మాక్సిమం వెలాసిటీ ఎక్కడ ఉంటుందంటే, ఫస్ట్ అయితే ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ కనుక్కుంటే యాక్సెలరేషన్ వస్తుంది కదా. స్లోప్ కనుక్కోవాలంటే ముందు θ కావాలి. ఈ యాంగిల్ θ అనుకో. ఇక్కడ నుంచి ఇక్కడికి టైం t1 అనుకో, ఈ టైం t2 అవుతుంది. రెండు కలిపితే t అవుతుంది. ఇది v0. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ ఆపోజిట్ ఎంత అన్నా v0. v0 by t1 వచ్చేసి ఏమవుతుందంటే స్లోప్ which is nothing but alpha. So alpha is equal to v0 by t1. అదే నెక్స్ట్ స్లోప్ కనుక్కోవాలంటే ఈ యాంగిల్ తీసుకోవాలి. ఇది θ1 అనుకుంటే ఇది θ2 అవుతుంది. సో tan θ2 తీసుకునే బదులు నేనేం చేస్తా అంటే
ఇది θ2 అయినప్పుడు ఇది 180 మైనస్ θ2 కదా, సో అది తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఆపోజిట్ ఎంత అంటే V0, అడ్జసెంట్ ఎంత అంటే T2. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే V0/T2 is equal to బీటా. సో మైనస్ ఎలాగో మైనస్, సో బట్ బీటా వాల్యూ విల్ బి పాజిటివ్ అంటే రిటార్డేషన్ వాల్యూ నెగటివ్. సో బీటా వాల్యూ రాస్తే V0/T2 వస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే T1 is equal to V0 by alpha and T2 is equal to V0 by beta. Value of T2 is V0 by beta. వాడు ఏమన్నాడు, ఇఫ్ ద టోటల్ టైం T అన్నాడు కదా, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలి, రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, టోటల్ టైం వస్తుంది. సో టోటల్ టైం T is equal to T1 plus T2 అంటే V0 by alpha plus V0 by beta. V0 కామన్ చేస్తే 1 by alpha plus 1 by beta. సో దీన్ని నెక్స్ట్ పేజ్ లో రాద్దాం. సో here I am writing 1 by alpha plus 1 by beta into V0 is nothing but T. కానీ వాడు అడిగింది ఏంటంటే V0 వాల్యూ. సో ఇందులో నుంచి V0 వాల్యూ ఏమవుతుందన్న ఆల్ఫా బీటా by alpha plus beta into T. So this is the maximum velocity. Okay na? Yes. Next ఇంకా క్వశ్చన్ కంటిన్యూ ఉంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మాక్సిమం వెలాసిటీ అచీవ్. కనుక్కున్నాం మనం మాక్సిమం వెలాసిటీ ఎంత వచ్చింది, V0 into alpha plus alpha beta by alpha plus beta into T. That is the maximum. Total displacement covered. Total displacement covered ఎలా కనుక్కుంటారో చూడండి ఒకసారి. సో ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ యాడ్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ ఆల్ఫా కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి మనం S is equal to ut plus half at square వేసుకోవచ్చు. సో వేస్తే ఏమవుతుందంటే లేదా v square minus u square ఎలాగైనా వేసుకోవచ్చు. సో v square minus u square equal to 2s వేస్తే ఏంటంటే బెస్ట్ టైంతో సంబంధం ఉండదు అనమాట. సో అదే చేద్దాం మనం. సో లెట్స్ డూ దట్. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ జర్నీకి మనం అప్లై చేస్తే ఏమవుతుందంటే, సో ఆ జర్నీ ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తుంది చూడండి. ఇక్కడ u 0తో స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ V0 వాటి వెలాసిటీ మాక్సిమం వచ్చేసింది, తర్వాత మళ్ళీ వెలాసిటీ 0 అయింది, ఇక్కడ రిటార్డేషన్, ఇక్కడ యాక్సలరేషన్. ఈ పాయింట్కి అప్లై చేస్తే ఏం అప్లై చేస్తున్నాం మనం, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as. v అంటే ఫైనల్ కాబట్టి ఈ పర్టిక్యులర్ పాయింట్ ఎక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఫస్ట్ పాయింట్ ఉందో అక్కడ V0 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఆల్ఫా S1. ఇప్పుడు S1 వాల్యూ ఏమవుతుంది, V0 స్క్వేర్ బై 2 ఆల్ఫా. అదే ఈ సెకండ్ పార్ట్ కి అప్లై చేసామనుకో, ఇదే ఈక్వేషన్ అప్లై చేద్దాం సెకండ్ పార్ట్ కి. ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి 0 స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే V0 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ బీటా, ఎందుకంటే రిటార్డేషన్, అండ్ డిస్ప్లేస్మెంట్ S2. అప్పుడు S2 వాల్యూ కూడా ఏమవుతుందంటే V0 స్క్వేర్ బై 2 బీటా. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది కదా. సో వాడు అడిగాడు కూడా టోటల్ డిస్ప్లేస్మెంట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అయిందన్న, S is equal to S1 plus S2. అంటే V0 స్క్వేర్ బై 2 ఆల్ఫా అంటే V0 స్క్వేర్ బై 2 కామన్ తీయొచ్చు కదా, తీస్తే ఏమవుతుంది 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. దీన్నే ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే S is equal to V0 square into alpha plus beta by 2 alpha beta. So this is the value of S అంటే total displacement. Average velocity కూడా అడిగినట్టున్నారు కదా, చూద్దాం ఒకసారి. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడం అయిపోయింది. టోటల్ సో మాక్సిమం వెలాసిటీ ఎంత అంటే ఎక్కడ ఉన్నది V0 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఇంటూ T. అదే టోటల్ డిస్ప్లేస్మెంట్. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఇక్కడ నుంచి ఎంత ఉంది, V0 ఇంటూ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. అది కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చేద్దాం చూడండి. సో లెట్ us do that. ఇంకో కలర్ తీసుకుందాము so that we can differentiate. So this is the second part of the question which is done. Let's do the third part of the question. The third part of the question is to find average. So V average is total displacement S1 plus S2 అంటే ఎంత అది V0 square into alpha plus beta by
2 alpha beta into total time. సో ఈ ఈక్వేషన్ లో నుంచి టోటల్ టైం ఎంత అంటే v0 into alpha plus beta by alpha beta. కానీ డివైడెడ్ బై ఉంది కానీ దాని రెసిప్రోకల్ రాసుకోవచ్చు. మనం రాస్తే ఏమవుతుందంటే ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ v0. ఇక్కడ v0 ఉంది. ఇది ఓకేనా అన్న స్టెప్స్? సో టైం ఇదే కదా టైం అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఇంటూ v0. దిస్ ఇస్ నథింగ్ బట్ t. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే ఏమవుతుంది చూడండి, ఆల్ఫా బీటా క్యాన్సిల్ అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా కూడా క్యాన్సిల్ అవుతుంది, ఒక v0 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా యావరేజ్ వెలాసిటీ v యావరేజ్ ఎంత వస్తుంది అంటే v0 by 2. ఓకేనా? అంటే జస్ట్ గ్రాఫ్ లో ఒక అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనం మొత్తం క్వశ్చన్ కి సొల్యూషన్ రాసేసాను అన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో v average is v0 by 2. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే v0 square into alpha plus beta by 2 alpha beta. ఫస్ట్ ఏంటంటే alpha beta by alpha plus beta. ఓకేనా? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి. సో ఇది సింపుల్ గా క్వశ్చన్, ఈజీగా డైరెక్ట్ గా యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ ఏ అనే లైన్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 45 డిగ్రీస్ చేస్తుంది. అదే బి అనే లైన్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 45 plus 15 అంటే 60 డిగ్రీస్ చేస్తుంది అన్నమాట. The displacement time graph of two bodies A and B are shown. The ratio of velocity of A to velocity of B. The ratio of velocity of A to velocity of B ఏంటో ఒకసారి చూద్దాం. Yeah. So velocity of A, once again. ఏమడిగారు? వెలాసిటీ ఆఫ్ ఏ అండ్ వెలాసిటీ ఆఫ్ బి కదా. సో ఈ యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్ సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్. సో యూ హ్యావ్ టు టేక్ ద కంప్లీట్ యాంగిల్. సో మనం మొత్తం యాంగిల్ తీసుకోవాలి కాబట్టి ఇది 45, ఇది 60 డిగ్రీస్. సో వెలాసిటీ ఆఫ్ ఏ అంటే సింపుల్ గా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కి ఏం కనుక్కుంటే వెలాసిటీ వస్తుందన్న స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే ఏంటి? సింపుల్ గా tan θ కదా. velocity of A divided by velocity of B. So A అనే లైన్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 45. సో tan 45 degrees divided by B అనే లైన్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 60. సో tan 60 degrees. అంతేగాని 15 degrees కాదు. tan 45 అంటే 1, tan 60 అంటే √3. So the answer for our question is 1:√3. So that's the answer for this question. Okay. So let's move to the next question. Acceleration time graph ఇచ్చారు. గ్రాఫ్ లో ఏదైనా ఇవ్వచ్చు, మనకి ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. సో యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చారు, ఏం కనుక్కోమంటున్నారు ఏంటో ఒకసారి చూద్దాం. The acceleration time graph of a particle moving in a straight line is shown in the figure. Velocity of particle at time t equal to 0 is 2. At t equal to 0 దగ్గర ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంట? 2 meters per second అంట. వెలాసిటీ at the end of 4 seconds అంటే 4 seconds తర్వాత వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇది యాక్సలరేషన్, ఇదేమో టైం. మరి సో మనం వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏరియా కదా, ఇందాక డిస్కస్ చేసాం మనం. ఎలా రాసుకోవచ్చు అంటే dv is equal to integral a into dt. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఏమవుతుందంటే డెల్టా v అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv becomes delta v. So let me write this here. So delta v is equal to integral a dt అంటే nothing but area of all this కదా. సో ఇదంతా ఏరియా కనుక్కోవాలన్నమాట. ఇదంతా ఏరియా కనుక్కుంటే ఏమొస్తుంది చూడు ఒకసారి. ఇదంతా ఒక ట్రయాంగిల్ కదా. సో వాట్ వుడ్ బి ది ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్? ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ హాఫ్ ఇంటూ బేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ ఎంత ఉంది? 0 to 4 అంటే 4 ఇంటూ ఈ హైట్ ఎంత అంటే అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 4 కదా. సో 4. సో 4 4 16, 16 by 2 అంటే 8. చాలా సింపుల్ గా వచ్చేసింది చూసారా. దట్స్ ఇట్. డెల్టా v is equal to 8. సో అది అంతే గ్రాఫ్ లో మనకు అడిగింది, మనకి ఏం తెలుసో అప్లై చేసేస్తే ఈజీగా అయిపోతుంది అన్నమాట ఆన్సర్. సో డెల్టా v is equal to 8 meter per second.
సో డెల్టా V అంటే V2 మైనస్ V1 అంటే V2 మైనస్ V1 ఇస్ ఈక్వల్ టు 8. సో V1 ఆల్రెడీ తెలుసు మనకి, V2 ఎంతో కనుక్కోవాలి. V1 ఎంత అంటే 2 అన్నాడు, ఇస్ ఈక్వల్ టు 8. అప్పుడు V2 వాల్యూ ఏమవుతుందని చూడండి ఇక్కడ, V2 ఇస్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 ఎంత అంటే 10 మీటర్స్ పర్ సెకండ్. సో ఇనిషియల్ గా వాడు వెళ్ళేటప్పుడు ఎంత ఉందంట, 2 మీటర్ పర్ సెకండ్. సో తర్వాత వెలాసిటీ 4 సెకండ్స్ తర్వాత ఏమైపోయిందంటే 10 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. అర్థమైందా ఈ పాయింట్? ఇలా చేయాలి. సో దిస్ ఇస్ అంటే సింపుల్ గా గ్రాఫ్ గురించి మనకు తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 4 3 చేస్తాం కదా మనం, 4 చేద్దాం. ఏంటో చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 4 కొంచెం టిపికల్ గా ఉందని అనిపిస్తుందా? ఫర్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, పార్టికల్ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. వెలాసిటీ పొజిషన్ గ్రాఫ్, ఇది మనకి ఇక్కడ టైం లేదు చూడండి, ఇది v, ఇది x. అవునా? ఎస్, v కి x కి మనకి రిలేషన్ ఏం తెలుసో రాద్దాం. యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఏ ఎలా రాసుకోవచ్చు జనరల్ గా అంటే dv బై dt అని రాస్తాం మనం. కానీ ఇక్కడ x లేదు కదా, అందుకే ఇంట్రడ్యూస్ చేయి ఇంటూ dx బై dx. ఇది లాస్ట్ క్లాస్ లో మనం చేసాం. సో ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ గో బ్యాక్ టు లాస్ట్ క్లాస్. a is equal to, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే dv బై dx ఇంటూ dx బై dt. ఈ రెండింటిని తీసుకున్నాను, dx బై dt. సో dx బై dt అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, అది వెలాసిటీ కదా. ఇప్పుడు దాన్ని రాస్తే ఏమవుతుందంటే యాక్సిలరేషన్ a is equal to some velocity into dv బై dx. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో v ఉంది, x ఉంది. dv బై dx ఏమొస్తుంది, ఈ గ్రాఫ్ లో, ఈ పర్టికులర్ గ్రాఫ్ లో ఏమవుతుందంటే స్లోప్ అవుతుంది. స్లోప్ ఇస్ నథింగ్ బట్ tan theta. అవునా? అది ఏ పాయింట్ లో 3, ఈ పర్టికులర్ పాయింట్ లో యాంగిల్ ఇచ్చాడు. సో x ఈక్వల్ టు 3 దగ్గర నీకు యాక్సిలరేషన్ కావాలి, ఈజీగా తెలుసుకోవచ్చు. x ఈక్వల్ టు 3 దగ్గర యాక్సిలరేషన్ ఏమవుతుందంటే a is equal to v into dv by dx. అంటే ముందు దీని స్లోప్ కనుక్కుందాం మనం. దీని స్లోప్ ఎంత అంటే tan theta. సో tan of theta, కానీ theta అంటే ఇచ్చాడు tan inverse 2. సో tan of theta ప్లేస్ లో tan inverse of 2 రాసుకోవచ్చు. ఇప్పుడు tan inverse tan క్యాన్సిల్ అయిపోయి స్లోప్ వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అంటే dv బై dx వాల్యూ ఎంత వచ్చింది నీకు, 2 వచ్చేసిందా లేదా? అండ్ v వాల్యూ ఎంత అంటే ఇక్కడ 10 అని ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇది 3 అయినప్పుడు ఇది 10. ఇన్ఫాక్ట్ ఇది ఇక్కడ రావాలి. సో 10 కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో అప్పుడు మనకి యాక్సిలరేషన్ a is equal to v అంటే 10 ఇంటూ, అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కదా స్లోప్ అనుకున్నది. సో అప్పుడు v వాల్యూ ఎంత అవుతుందంటే 10 ఇంటూ dv బై dx ఎంత అంటే 2. సో 10 ఇంటూ 2 ఎంత అవుతుంది, 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఒక గ్రాఫ్ నుంచి ఇంకో గ్రాఫ్ వెళ్ళాలంటే ఆ ఎంటిటీస్ లేకుండా మనం చేయాలి. ఇక్కడ t లేకుండా మనం తీసుకొచ్చాం, అందుకే వీఆర్ ఏబుల్ టు డూ దిస్ అన్నమాట. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 5. సో ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. చూడండి, the velocity displacement curve for an object moving along a straight line is shown in the figure. So velocity x, ఇందాక తీసుకున్న గ్రాఫ్ v కి x కి సేమ్ ఇందాక తీసుకున్నాం కాబట్టి మనం యాజ్ ఇట్ ఇస్ రాసేద్దాం. యాక్సిలరేషన్ a is equal to v into dx by v into dv by dx. v into dv by dx. ఓకేనా? రైట్. పాయింట్ 1 దగ్గర, పాయింట్ 2 దగ్గర, పాయింట్ 3 దగ్గర, మూడింటి దగ్గర ఏం డ్రా చేయాలి మనం, టాంజెంట్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్, తర్వాత ఇక్కడ ఒక టాంజెంట్. ఈ మూడు టాంజెంట్స్ లో ఈ యాంగిల్ theta 1 ఇక్కడ ఎలాగో డ్రా చేస్తే హారిజాంటల్ లైన్ వచ్చింది కాబట్టి, సో దట్స్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ అంటే స్లోప్ 0 అవుతుంది. You know, horizontal line is 0 slope, theta equal to 0 degrees. ఇక్కడ theta 2. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే theta 1 is positive plus less than 90, theta 2 is greater than 90, కాబట్టి దాని స్లోప్ నెగటివ్ వస్తుంది. అసలు స్లోప్ అంటే ఇదేనా? ఎస్, ఇదే స్లోప్. అంటే ఈ ఫస్ట్ పాయింట్ లో స్లోప్ 0, సెకండ్ పాయింట్ లో స్లోప్ 0 అంటే a2 is equal to v2 into 0. అక్కడ యాక్సిలరేషన్ 0, ఆ సెకండ్ పాయింట్ ఎలిమినేట్ అయిపోయింది. అడిగింది ఏంటంటే at which point the object is speeding up.
సింపుల్ గా చెప్పొచ్చు ఇక్కడ 1 దగ్గర స్లోప్ పాజిటివ్ కదా కాబట్టి a is equal to v into some positive value అంటే యాక్సలరేషన్ is greater than 0 వెలాసిటీ కూడా greater than 0 అంటే యాక్సలరేషన్ greater than 0 వెలాసిటీ greater than 0 అంటే స్పీడ్ అవుతుందంటే కదా ఇది అయినా సరే మనం కంక్లూడ్ చేయకుండా ఆ థర్డ్ పాయింట్ కూడా చూద్దాం థర్డ్ పాయింట్ లో స్లోప్ నెగటివ్ అంటే a is equal to v into some negative value అప్పుడు a less than 0 అవుతుంది v greater than 0 అప్పుడు వెలాసిటీ ఇలా ఉంది కానీ యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది స్లో అవుతుంది దిస్ ఈజ్ స్లో డౌన్ దిస్ ఈజ్ యూనిఫామ్ అర్థమైన పాయింట్ ఒకటేమో స్పీడ్ అప్ తర్వాత యూనిఫామ్ తర్వాత స్లో స్పీడ్ అప్ ఏమవుతుందంటే 0.1 సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎట్ విచ్ పాయింట్ 0.1 is the answer for this question. Okay, Nama? Yes. Let's go to next question. Yeah. This question మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇట్స్ an advanced level question. ఇంతకు ముందు అడ్వాన్స్ లో వచ్చింది ఇది ఇక్కడ సో చూద్దాం పొజిషన్ టైం గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఇస్ షోన్ అంటే xt మనకి ఏమనిపిస్తుందో చూడగానే xt కాబట్టి స్లోప్ ఈజీ కనుక్కోవచ్చు కానీ ఇక్కడ చూడు సెమీ సర్కిల్ ఇచ్చాడు which is a semicircle from t equal to 2 to t equal to 8 it is very obvious 2 నుంచి 8 వరకు అది semicircle ఉంది find the time t where the instantaneous velocity is equal to average velocity okay instantaneous velocity average velocity రెండు ఏం కావాలంట సేమ్ కావాలంట ముందైతే ఆ పాయింట్ t ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ t ని లొకేట్ చేద్దాం లొకేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఇలా డ్రా చేసాను చూడండి ఇక్కడ నుంచి టాంజెంట్ డ్రా చేద్దాం మనం ఎందుకంటే స్లోప్ కావాలంటే టాంజెంట్ డ్రా చేయాలి కదా సో దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ టాంజెంట్ డ్రా చేసాం స్లోప్ కావాలంటే ఏం కావాలి ఈ యాంగిల్ కావాలి ఎక్కడైతే ఆ రెండు ఈక్వల్ అవుతాయో ఆ టైం ఏమనుకుందామంటే టీ అనుకుందాం లేదా t0 అనుకుందాం t0 అనే టైం దగ్గర ఎంతైతే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఉంటుందో అదే యావరేజ్ వెలాసిటీ అనుకుందాం అప్పుడు the line tangent should pass through origin. Line should pass through origin. అప్పుడే ఏమవుతుందంటే అప్పుడు ఎస్ఆర్ ఎందుకు అని అలా ఆరిజిన్ పాస్ అవుతుంది ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైతేనే మిగతా అర్థమవుతుంది నేను ఏమన్నాను ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఇన్స్టంటేనియస్ velocity అంటే dx by dt must be equal to average velocity అంటే x by t కదా అవునా కదా dx by dt స్లోప్ అనుకో దీనికి స్లోప్ దాన్ని m అని రాసుకోవచ్చా is equal to x by t అప్పుడు ఇది ఏమైంది x is equal to mt అయిందా లేదా it has become x is equal to mt x is equal to mt x is equal to mt అనే ఈక్వేషన్ ఎలా ఉండాలి నాన్న ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా అంటే కంపల్సరీ ఎక్కడ నుంచి పాస్ అవ్వాలి ఆరిజిన్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను x ఈక్వల్ టు mt కావాలంటే కంపల్సరీ dx by dt మస్ట్ బి ఈక్వల్ టు x by t సో ఇదే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంక్లూడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఈజీగా వస్తుంది సో లెట్ us సాల్వ్ ఫర్ దిస్ వన్ ఇక్కడ నుంచి సొల్యూషన్ ఈజీ సో కాకపోతే మనకు తెలియాలి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అని సో ఈ పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి చూడండి మీరు సో ఈ యాంగిల్ తీటా సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలో లెంత్ 2 to 5 అంటే రేడియస్ 3 యూనిట్స్ అవుతుంది ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 యూనిట్స్ కదా 5 యూనిట్స్ ఓకే అండ్ ఇది 3 ఇది 5 అయితే ఇది √5² - 3² అంటే ఇది 4 అవుతుంది అవునా కదా ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా always the line passing through center is a normal and this is a tangent they will be perpendicular to each other so ఇప్పుడు find the time t కదా అంటే t0 వాల్యూ కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి ఇందులో నుంచి ఓకే ఇందులో నుంచి నేను ముందుగా ఏం చేస్తానంటే tan θ అప్లై చేద్దామా tan θ అప్లై చేస్తే వస్తుందా అక్కడ మనకి ఇది అడ్జసెంట్ తెలుసు ఇది హైపోటెనస్ కదా cos θ రాదు cos θ రాస్తే ఏమవుతుందంటే ఈ చిన్న ట్రయాంగిల్ లో నుంచి ఏ ట్రయాంగిల్ లో నుంచి నేను ఐఎమ్ షోయింగ్ ద ట్రయాంగిల్ క్లియర్లీ సీ ఈ ట్రయాంగిల్ లో నుంచి cos θ ఏమవుతుందంటే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ cos θ ఇస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే
adjacent is ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే t0 ఇది 2 ఇది వేరు నా t0 by 4 cos theta is t0 by 4 అదే cos theta this is from small triangle అదే cos theta from bigger triangle ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకపోతే రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది సో ఇది cos theta ఏమవుతుందంటే adjacent by hypotenuse ఈ theta కి adjacent ఎవరంటే నథింగ్ బట్ 4 మరి హైపోటెనస్ ఎవరంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ కాబట్టి అదంతా ఎంత అవుతుందంటే 5 అవుతుంది అది మనకు తెలుసు ఆల్రెడీ సో దట్స్ వాట్ యా then the answer is cos theta is equal to adjacent 4 by hypotenuse 5 so ఈ రెండు cos thetas ని ఈక్వల్ చేసిద్దాం మనం 4 by 5 is equal to t0 by 4 that implies the value of t0 is 16 by 5 so 16 by 5 ante enta so t0 is equal to 5 3 is 15 3.2 antena the value of the time at which they are equal is 3.2 seconds is the answer for this question so the answer is t0 is equal to 3.2 seconds so it's a very important question మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూడండి నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమవుతాయి ఓకేనా let's go to question number 7 so question number 7 is the acceleration displacement graph ax graph so మనం తీసుకున్న గ్రాఫ్ ఉండాల్సిన అవసరం లేదు సో ఇది ఒక ax గ్రాఫ్ అన్నమాట a ఇక్కడ ఉంది x ఇక్కడ ఉంది సో ax గ్రాఫ్ కి స్లోప్ కనుక్కుంటే ఏమొస్తుంది తర్వాత ఈ కనుక్కుంటే ఏమొస్తుంది అదంతా చూసాం మనం ఆల్రెడీ so then find the velocity of the particle when the displacement of the particle is 12 meters displacement 12 ఉన్నప్పుడు velocity ఎంత అని అడిగాడు ఓకే చూద్దాం Initially, the particle starts from rest another. Okay. The particle starts from rest. Particle starts from rest. So, చూద్దాం మనం. So, మనం జనరల్గా ఏం చేస్తాం అంటే పార్టికల్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయితే మనం ఈ రిలేషన్ రాద్దాం. Acceleration A is equal to I think this is the third time I'm writing. So, dv by dt. దీన్ని ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో అంటే dx తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. So, dv by dt into dx by dx ఇలా మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు dx by dt ని క్రాస్ చేస్తే a acceleration is equal to dv by dx into dv by dx into ఏమవుతుంది into v అవుతుంది so this is the acceleration ఇప్పుడు దీన్ని నెక్స్ట్ పేజ్ లో చేద్దాం a equal to dv by dx into v let's go to the next page a is equal to dv by dx to v దీన్ని పంపించేనన్నా a into dx అప్పుడు v into dv అవుతుంది అంటే ఏమవుతుంది a into dv a into dx ఇప్పుడు మనకి ఇచ్చిన గ్రాఫ్ a వర్సెస్ x కదా దీన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకో ఏరియా వస్తుందో లేదా ఏరియా వస్తుంది కాబట్టి ఇటు ఇంటిగ్రేట్ చేద్దాం సో ఇంటిగ్రేషన్ ఆఫ్ bdv is equal to integration of adx integration of adx అంటే కంప్లీట్ ఏరియా ఇంటిగ్రేషన్ ఆఫ్ bdv అంటే v square by 2 v square by 2 ఎక్కడ నుంచి ఎక్కడికి ఇనిషియల్ గా 0 ఫైనల్ గా ఎంతో కొంత వెలాసిటీ v is equal to ఈ ఏరియాని స్టెప్ బై స్టెప్ కనుక్కుందాం మనం సో ఏరియా how to find area so అక్కడ దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియా కనుక్కుందాం ఏరియా ఈ పాయింట్ కనుక్కుందాం ఈ 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 ఏరియాస్ ఉన్నాయి మొత్తం 4 ఏరియాస్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది లెట్స్ సీ దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేద్దాం ఎస్ ఈ ట్రయాంగిల్ కొంచెం స్పెషల్ అన్నమాట మనకి సో చూద్దాం మనం ఏరియా కనుక్కోవడం చాలా సింపుల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అలాంటివి చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఏరియా ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అంటే హాఫ్ ఇంటూ బేస్ టు హైట్ 2 అంటే ఎంత ఇది 2 ఎస్ ముందైతే 2 అది రాసేద్దాం ఏరియా a1 is equal to 2 a1 is equal to 2
నెక్స్ట్ ఏ ఏరియాకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ ఏరియా ఏంటంటే హాఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్ సింపుల్ గా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 6, ఎందుకంటే 2 లో స్టార్ట్ అయ్యి 8 కి ఎండ్ అవుతుంది కదా 6, ఇది 2, 6 into 2 అంటే 12. సెకండ్ ఏరియా ఏమైపోయింది 12 అయిపోయింది. A2 ఈక్వల్ టు 12 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఏరియా అనుకుందాం. థర్డ్ ఏరియా ఎలా అనుకోవాలంటే సెకండ్ ఏరియా 12 అండ్ థర్డ్ ఏరియా ఇస్, చూడండి ఒకసారి ఇక్కడ నేను ఈ ట్రాక్ ఇక్కడ కట్ చేస్తే ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ కలిస్తే థర్డ్ ఏరియా అవుతుంది. సో ఈ పార్ట్ ఏమవుతుందంటే 8 నుంచి 10 ఎంత అంటే 2, ఈ హైట్ ఎంత అంటే 2, 2 to 4 అంటే 4 ప్లస్ ఈ ట్రయాంగిల్ లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే సరిపోద్దా. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 8 నుంచి 10 కదా, 8 నుంచి 10 అంటే 2 అవుతుంది ఇది. ప్లస్ ఈ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, ఈ 2 to 4 కాబట్టి ఏమవుతుంది 2 అవుతుంది. సో ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది, 4 plus 2 6. సో థర్డ్ ఏరియా ఏమవుతుంది అంటే 6 అవుతుంది. అది రాసేద్దాం ఇక్కడ. ఏరియా 3 A3 is equal to 6. నెక్స్ట్ ఫోర్త్ ఏరియా లాస్ట్ అదే కదా, ఎస్. ఫోర్త్ ఏరియా అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుందన్న చూడండి ఒకసారి చూసి చెప్పండి నాకు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయినా. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే 10 to 12 అంటే 2, హైట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి, మొత్తం హైట్ తీసుకోవాలి, ఎంత అంటే 4. సో ఈ ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే A4 ఎంత అంటే 4. సో లెట్స్ రైట్ దట్ 4 హియర్. A4 is equal to 4. సో 4 ఏరియాస్ అయిపోయినాయి కాబట్టి టోటల్ ఏరియా ఏమవుతుందంటే A1 plus A2 plus A3 plus A4. సో 6 plus 4 10, 12 plus 2 14 అంటే టోటల్ ఎంత 24. సో ఇక్కడ 24 రాస్తే సరిపోతుంది. b స్క్వేర్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయి, b స్క్వేర్ లోయర్ లిమిట్ 0 అంటే సింపుల్ గా b స్క్వేర్ బై 2 is equal to 24. ఇప్పుడు వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ b స్క్వేర్ 24 into 2 is 48. సో v ఏమవుతుందంటే √48 meters per second. √48 ని కొంతమంది చిన్నపిల్లలు ఏం రాస్తారంటే ఇంకా దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు, చేయండి. సో √48 can be written as the final answer is v is equal to 16 3 is 48 కాబట్టి 4√3 meters per second. సో ఇక్కడతో ఆపేస్తే సరిపోతుంది. √3 అంటే మళ్ళీ 1.732. దట్ డిపెండ్స్ ఆన్ ది ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ అలా ఇస్తే మనం తప్పకుండా చేయాల్సి వస్తుంది. బట్ ఫర్ దిస్ ది ఆన్సర్ ఇస్ 4√3 meter per second. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో బేసిక్ గా ఏంటంటే వీ హావ్ యూజ్డ్ క్యాలిక్యులస్ అన్నమాట ఇక్కడ. సో ఈ పాయింట్ మనకు తట్టితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే నువ్వు ఏం చేయాలో ఏంటో అర్థం కాదనమాట. b స్క్వేర్ బై 2 అది ఫైనల్ గా, v కాదు. సో అది కూడా ఇస్తారు ఆన్సర్ v అని 24, but that's not the answer. Okay, let's move to the next one. Oh yeah, body moves in a straight line with decreasing velocity. Velocity decrease అవుతుందని వాడే అన్నాడు. ఇంకేంటంటే who square the displacement. ఇక్కడ ఈ గ్రాఫ్ లో v లేదండి, v స్క్వేర్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ ఎలా రాస్తారు మీరు జనరల్ గా చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇస్ x by a plus y by b is equal to 1 కదా, where a and b are x intercept and y intercept. సో x ప్లేస్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే s ఉంది. సో s by a అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 100. సో s by 100 ప్లస్ y అంటే v స్క్వేర్ డివైడెడ్ బై b అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ y ఇంటర్సెప్ట్ ఎంత అంటే 400 is equal to 1. నీకు ఏమొచ్చింది ఇక్కడ నుంచి, దాని ఈక్వేషన్ వచ్చింది అంతే. సో ఆ ఈక్వేషన్ నేను ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి, అప్పుడు అది ఎలా మారిపోతుందో మీరే చూడండి. b స్క్వేర్ బై 400 is equal to 1 minus s by 100. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే b స్క్వేర్ is equal to 400 into 1 minus s by 100. దీన్ని నెక్స్ట్ పేజ్ లో చేద్దాం. ఆ ఈక్వేషన్ గుర్తుందా, b స్క్వేర్ is equal to 400 into 1 minus s by 100. ఓకే రాద్దాం. b square is equal to 400 into 1 minus s by 100.
400 లోపల మల్టిప్లై 400 into 1 400 minus 400 into s by 100. So 0 0 cancel 4. అంటే ఫైనల్ గా మీకు ఏమొచ్చింది v square is equal to 400 minus 4s. ఇది ఏ ఫామ్ లో ఉంది చెప్పండి? v square is equal to u square minus 2as ఫామ్ లో ఉందా లేదా? ప్లస్ 2as అని రాసుకో. అప్పుడు 2a వాల్యూ ఏమవుతుందంటే -4 అవుతుంది అండ్ u స్క్వేర్ వాల్యూ ఏమవుతుందంటే 400 అవుతుంది. జస్ట్ comparison with standard equation. So 2a is -4, then what would be the value of a? A is nothing but -2 meter per second square and u is nothing but 20 meters per second. ఈ రెండు కంక్లూజన్స్ మనకు వచ్చాయి. అసలు అడిగింది ఏంటో చూద్దాం మనం. Find the time in which the particle stops. Find ఏమేం కనుక్కోవాలన్నా the time in which particle starts, the time in which particle stops and the distance traveled by particle in the last 2 seconds before coming to rest. Rest కి రాకముందు లాస్ట్ 2 seconds లో ఎంత ట్రావెల్ చేసింది. అసలు టైం అనుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. లెట్స్ గో అహెడ్. ఇచ్చిన డేటా ఏంటి? ఫ్రమ్ దట్ డేటా మన కంక్లూజన్ ఏమొచ్చిందంటే u is equal to 20 meters per second. Acceleration a is equal to -2. Okay, perfect. v equal to u plus at అప్లై చేద్దాం. v equal to u plus at అప్లై చేసేస్తే 0 is equal to u అంటే 20 minus a అంటే 2 into t. అంటే t equal to ఏమవుతుంది? 10 seconds. సో ఫైనల్ గా ఎంత ట్రావెల్ చేసింది? అది 10 seconds ట్రావెల్ చేసింది. నీకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ లాస్ట్ 2 seconds. అంటే 9th second అండ్ 10th second ఈ రెండిట్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి చెప్పండి ఒకసారి నాకు. ఎస్, వెరీ గుడ్. SN. యూ హ్యావ్ టు యూజ్ SN, డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ n సెకండ్. దీన్ని నేను ఫార్ములా చెప్పాను కానీ ఇప్పటివరకు మనం యూజ్ చేయలేదు. సో ఇప్పుడు యూజ్ చేద్దాం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? SN is equal to u plus a into n minus 1/2, where s is the displacement in nth second and n is the second. చేసేద్దాం. ఎస్, అక్కడ చేసేద్దాం. ఇది కలర్ బ్లాక్. సో 9th second అంటే S9. S9 ఏమవుతుందంటే u అంటే 20 ప్లస్ a అంటే -2 into 9 minus half. ఇది ఎంత అవుతుందని చూడండి. 20 minus 9 2 is 18 minus into minus plus 1. 20 minus 18 అంటే ఎంత? 2. 2 plus 1 అంటే 3 meters. తర్వాత S10 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. S10 క్యాలిక్యులేట్ చేస్తే 20 minus 2 into 10 minus 1/2. So let me calculate this here. So it becomes S10 is equal to 20 minus 20 plus 1. 20 20 cancel 1 meter. అంటే 9th second లో S9 plus S10 ఏమవుతుందంటే 3 plus 1 అంటే 4 meters. సో మనకి రెండు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి రెండింటికి ఆన్సర్ చేసేద్దాం మనం. సో ఇక్కడ రాద్దాం. The time in which the particle stops, ఎంతనన్నా 10 seconds లో స్టాప్ అయిపోతుంది. How much is this? 10 seconds. And the distance traveled by the particle in last 2 seconds is how much? 4 meters. That is the answer for this question. Pardon? Yes. Let's move to the next point. Next question. Yeah. The velocity time graph for a particle traveling along a straight line is shown in the figure. Distance traveled from 0 to 6 seconds and displacement in the above given time. Okay, చేసేద్దాం. ఇది ఏ క్వశ్చన్ అయినా మనం చేసేస్తాం, అవునా కదా? ఏ గ్రాఫ్ ఇది? వెలాసిటీ టైం గ్రాఫ్. ఇక్కడ రాయకపోయినా సరే మనం పైన ఇచ్చాడు వెలాసిటీ టైం గ్రాఫ్. ఏముంది? వెరీ సింపుల్. ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. ఈ ఏరియాని పార్ట్గా అనుకున్నాం మనం. ఇన్ A1, A2, A3 ఇక్కడ నుంచి కొంచెం లైన్ డ్రా చేసి A4. ఒక 3 ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్ ఉందన్నమాట. ముందుగా A1 ఇక్కడ నుంచి చూడగానే మీరు చెప్పేది ఆన్సర్ చెప్పండి. A1 ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2. A2 కింద వచ్చే హాఫ్ ఇంటూ
ఇక్కడ A2 అంటే ట్రయాంగిల్ కాదు కదా, రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే సింపుల్ ఏమవుతుంది ఆన్సర్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. లెంత్ ఎంత అంటే 2 నుంచి 4, 2 అవుతుంది, ఇక్కడ నుంచి 2. సో 2 into 2. So 2 into 2 is nothing but 4. What's the value of A3? So A3 ఎంత అంటే ఈ ట్రయాంగిల్. So half into base 4 to 5 1 height 2. So half into 1 into 2 అంటే ఆన్సర్ 1. And what is the value of A4? A4 ఎంత అంటే half into base అంటే 5 to 6 1 height ఎంత అంటే -2, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ -2 కదా. సో ఇది ఏమవుతుందంటే -1 అవుతుంది. మరి -1 అంటే ఇక్కడ -1 meters, 1 meter, మీటర్, ఇది మీటర్. సింపుల్ గా డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలంటే ఈ మైనస్ ని మాడ్యులస్ ని పెడతాం. మీకు ఇంతకు ముందు చేశాం కదా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్ యూ హ్యావ్ టు టేక్ మాడ్యులస్. Distance is equal to modulus of A1 plus modulus of A2 plus modulus of A3 plus modulus of A4. So A1, A2, A3 values now 2, 4, 1, -1. So I substitute them ikkada cheste modulus of 2 అంటే 2, 4 plus 1 -1 ని mod చేస్తే 1 వచ్చేస్తుంది. 4 plus 2 6 7 8. సో డిస్టెన్స్ ఎంత అంటే 8 meters. అదే డిస్ప్లేస్మెంట్ కావాలనుకున్నాను. డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గా అన్ని యాడ్ చేస్తాం కదా. 2 plus 4 plus 1 -1 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఏ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. సో +1 -1 రైట్ దిస్ అగైన్. సో 1 -1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 plus 4 6 meters. So the answer for this question is displacement is 6 meters and distance is 8 meters. అంటే ఎలా అయిందంటే యాక్చువల్ గా ఇలా ఫస్ట్ 4 meters ట్రావెల్ చేసింది, 6 meters ట్రావెల్ చేసింది, 6 meters ట్రావెల్ చేసి తర్వాత 1 meter ముందుకు వెళ్ళింది, 1 meter వెనక్కి వచ్చింది. అప్పుడు ఇది ఇనిషియల్ పాయింట్ కదా, మనకి మన దృష్టిలో ఏంటంటే ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో ఇలా వెళ్ళినప్పుడు 6 plus 1 plus 1 మీకు ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా 6 వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్, లెట్స్ గో టు ఎగ్జాంపుల్ 10. కొంచెం డిఫరెంట్ ఉంది కదా, చేసేద్దాం. A is equal to 4 plus 200 by s square. ఇచ్చింది రాసేద్దాం ముందు. A and s కి రిలేషన్ ఇది. Acceleration versus displacement plot for a particle moving in a straight line is shown in the figure. Acceleration varies according to the relation A equal to 4 plus 200 by s square. If the velocity of the particle is 10 meter per second when displacement is 20, then what would be the velocity when displacement is 15? ఈ గ్రాఫ్ లేకపోయినా చేయొచ్చేమో అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ముందైతే dv by ds into v అని రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఉంది కదా, అందుకే. ఇది ఇంతకు ముందు చేసిందేనా, dv by ds into v అంటే x కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఈక్వల్ టు 4 plus 200 by s square. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే s నాట్ పంపించేద్దాం. v into dv is equal to 4 plus అంటే 4 into ds plus 200 by s square into ds. Value of v into dv is 4 into ds plus 200 by s square into ds. I think we should do this in next page. What you have got here is v into dv is equal to 4 ds plus 4 ds plus 200 by s square, which can be written as, writing this, 200 into s power minus 2 into ds. Simply what you have to do is integrate. Here you integrate and here you integrate. So integration of v is v square by 2 is equal to integration of 4 ds is 4s
plus 200 into integration of s power minus 2 is s power minus 2 plus 1 by minus 2 plus 1 plus ఒక కాన్స్టెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. whenever you integrate there is always a constant. ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ v square by 2 is equal to 4s minus 2 plus 1 అంటే minus 1, ఇది minus 1 అంటే minus 200 by s అయిపోయిందా, ఇది plus c. వాడు ఏమన్నాడంటే if the velocity of particle is 10 meter per second and displacement 20, s20 అయినప్పుడు v ఎంత అంటే 10 అంట. s20 అయినప్పుడు s is equal to 20, v ఎంత అంట 10. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా, చేస్తే 10 square by 2 చేద్దాం చూడండి. 10 square by 2 is equal to 4 into 20 అంటే 80 minus 200 by s అంటే మళ్ళీ 20 plus c. 100 by 2 అంటే 50. ఈక్వేషన్ ఏమైపోతుంది, 50 is equal to 80 minus 10 plus c. అప్పుడు c వాల్యూ ఏమవుతుందంటే 80 minus 10 అంటే 70 నా, అటు వెళ్తే మైనస్ అంటే minus 20 అవుతుంది c వాల్యూ. ఇప్పుడు ఈ కండిషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు v వాల్యూ వస్తుంది అనమాట నీకు. సో ఎలాగని చూడండి ఒకసారి. find that what would be the velocity when displacement is 50 కదా, అంటే s ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఇప్పుడు 50 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి చేసి చూద్దాం. when you substitute s equal to 50, ఇది కనుక్కోవాలి. this is what you are trying to find out. this is the equation, actually the main equation ఇది. సో v ప్లేస్ లో ఎంత కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. v square by 2 is equal to 4, s అంటే 50 కదా, 4 into 50 minus 200 by s అంటే మళ్ళీ 50, c అంటే minus 20. ఇప్పుడు వస్తుంది అన్నమాట ఆన్సర్. 5 4s 200 minus 4 minus 20 అంతేనా ఇది. 5 4s 20, 200 minus 50 4s and 20. So 200 minus 4 అంటే 196 minus 20, 196 minus 20 is 176, and the value of v would be 176 into 2 under root. So root of what is the value of 176 into 2? 6 2 is 12, 7 2 is 14, 15, 2 1 is 2, 3, 352. So the value of v is root 352. సో ఇందాక మనం ఇప్పుడు 20 తీసుకోలేదు అనుకోండి, 196 14 అనుకుంటారు, కానీ అది ఆన్సర్ కాదు. సో root 352 is the answer. So the value of velocity is root 352, root of 352 meters per second. That's the answer for this. And so that's it for today. ఒక్కసారి I'll fastly tell you how subscription ఎలా నడుస్తుంది, ఎందుకంటే ఇది చాలా మంది ఇప్పుడు చేసుకోలేదు. సో టెలిగ్రామ్ ఛానల్ మర్చిపోవద్దు, livedaily.me, ఇక్కడ మీరు చాట్ చేయొచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు, యూ విల్ గెట్ ది ఆన్సర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఆర్ హియర్ ఫర్ యూ. సో ఇప్పుడు మీ క్లాస్ చూసారు, నేనే ఉన్నాను మీకు. ఇంకా చాలా అంటే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మీరు JEE అని సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, ఇది చేసిన తర్వాత ఇందులో ఎంతమంది ఎడ్యుకేటర్స్ ఉంటే అంతమంది క్లాసెస్ కూడా వినొచ్చు మీరు. సో ఇట్ ఈస్ నాట్ దట్ నా ఒక్క క్లాసే కాదు, ఎంతమంది క్లాస్ ఉంది, మీరు నచ్చినన్ని క్లాసెస్ నచ్చినన్ని సార్లు వినొచ్చు. దాట్స్ ది మెయిన్ థింగ్ హియర్. సో అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు లాభాలు ఏంటంటే లైవ్ క్లాసెస్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, అక్కడ పక్కన ఇమేజ్ ఉంటుంది, పక్కన క్లాస్ ఉంటుంది, కింద పోల్స్ ఉంటాయి. సో ఇది ప్లస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి అనమాట ఈ ఫెసిలిటీ. సో ఆ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ ABCD ఆప్షన్స్, సో మీరు చెప్పడం, లేకపోతే ఇలా ఉంటే క్వశ్చన్ వేరేలా ఉంటే ఎలా ఉందని అడగడం, ఇలాంటి లైవ్ ఇంటరాక్షన్ ఎడ్యుకేటర్ జరుగుతుంది అనమాట. సో ఆ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ లైవ్ పోల్స్. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న ఆన్సర్ మీరు టిక్ చేశారు, మీరు టిక్ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా, మీ క్లాస్ లో ఉన్నప్పుడు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఇలా మనం క్లాస్ లో ఎలాగైతే అనాలిసిస్ చేస్తామో అలా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రతి వీక్ ఒక టెస్ట్ ఉంటుంది, లేదా వీక్ 2 టెస్ట్ ఉండొచ్చు,
వీకెండ్ టెస్ట్ ఉంటుంది, మెగా క్విజ్ ఉంటుంది, అందులో మంత్లీ ఒకసారి ఉంటుంది. అలా అంటే ప్రతిదీ మన కాలేజ్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట ఇక్కడ. ఎవరైతే ఇంట్లో ఉండి చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్, ఒక పర్టికులర్ ఒక సెషన్ చేసిన తర్వాత మీ క్వశ్చన్స్ ఏంటో అందులో పోస్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ నేను అక్కడే ఆన్సర్ ఇస్తాను అనమాట. మీరు క్లాస్లో ఎలా డౌట్ అడుగుతారో అలాగే డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ స్టెప్ బై స్టెప్ హౌ టు సబ్స్క్రైబ్ Unacademy. Go to Play Store and click and type Unacademy Learning App. Unacademy కొట్టగానే వచ్చేస్తుంది అది. సో Unacademy Learning App రాగానే దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెప్ 3 ఏంటంటే అందులో మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్లస్ కోర్స్. ఈ ఫ్రీ కోర్సెస్, స్పెషల్ కోర్సెస్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, కానీ మొత్తం ప్యాకేజ్ రావాలంటే మాత్రం యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ఫర్ ప్లస్. ఎప్పుడైతే మీరు ప్లస్ క్లిక్ చేస్తారో మీకు ఐఐటి కావాలా లేకపోతే నీట్ కావాలా అనేది వస్తుంది అక్కడ. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బైపీసీ వాళ్ళైతే నీట్ తీసుకుంటారు, ఐ మీన్ బయాలజీ, అండ్ ఎంపీసీ వాళ్ళైతే దే విల్ చూస్ ఐఐటి. సో వెంటనే అక్కడ సబ్స్క్రిప్షన్, గెట్ సబ్స్క్రిప్షన్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత యూ విల్ గో టు ద పేమెంట్ జోన్. గెట్ సబ్స్క్రిప్షన్, యూ విల్ గో టు ద పేమెంట్ జోన్. పేమెంట్ జోన్కి వెళ్ళిన తర్వాత యూ ఆల్రెడీ నో, స్టార్టింగ్ లో ఒకసారి చెప్పాను, అదేంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తే దిస్ ఈస్ ద బెస్ట్ వన్. 24 months ఏమో 10th నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్లీ చేసేసుకోండి, త్వరగా చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ there is hike in price. So use my code, don't forget to use my code SAYED-S10 for additional 10% discount. అంటే 27,000 కి హోల్ ప్యాకేజ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ కాదు, వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా వినొచ్చు అనమాట వాళ్ళకి. కాకపోతే ప్యాకేజ్ ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ వచ్చినా వాళ్ళు అన్ని టాపిక్స్ వినొచ్చు. తర్వాత 32,400 అనేది ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్. ఇది ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ సబ్స్క్రైబ్ చేస్తే ఫస్ట్ ఇయర్ క్లాస్ కూడా వింటారు అందులోనే వాళ్ళు. అండ్ 24 months తీసుకుంటే 32,400 అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద పేమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ దిస్ కోడ్ SAYED-S10. అండ్ ఒకసారి చూసుకోండి 1 month అయితే ఎంత అవుతుంది, 3 months ఎంత అవుతుంది, 6. బెటర్ ప్యాకేజ్ ఏంటంటే ఇది తక్కువలో 1 year వచ్చేస్తుంది. ఇది 2 year కి 32,400 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి వచ్చేస్తుంది. ఈ కోడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. And next, get your 11th standard subscription as soon as possible, ఎందుకంటే hike is coming up. ప్రైస్ పెరిగితే మళ్ళీ ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సెప్టెంబర్ 10th వరకే. సో సెప్టెంబర్ 10th ఈరోజు మనకి ఇంకా టైం ఉంది. సో గెట్ సబ్స్క్రిప్షన్ టుడే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్, subscribe to the channel, YouTube channel, and don't forget to share to your relatives and like. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ అంతా కూడా మీకు పీడిఎఫ్ ఫామ్ లో దొరుకుతుంది. సో పీడిఎఫ్ ఫామ్ లో నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, సో యూ విల్ గెట్ కంటిన్యూస్ నోటిఫికేషన్ ఫర్ దట్. సో దిస్ ఇస్ JW తెలుగు. వాళ్ళు చేసే హిందీలో చేసే దానికన్నా కూడా ఘోరంగా చేస్తున్నాం మనం. దిస్ ఇస్ JW తెలుగు, లెట్స్ క్రాక్ ఇట్. అండ్ స్కూల్లో కూడా పిల్లలకి 9th, 10th, 11th, 12th వాళ్ళకు కూడా ఉంది అనేది. సో అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ దిస్ కోడ్. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇదే చెప్తున్నాను, SAYED-S10. You will get 10% additional discount. Okay, that's it. Take care. All the best.